ఓ హత్య కేసులో దుబాయ్లో 20 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు ఏనాడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరు ఇంటికి చేరగా బుధవారం సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి సొంతూరుకు చేరారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు లక్ష్మణ్, వెంకటి, శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి, జగిత్యాల జిల్లావాసి శివరాత్రి హనుమంతు 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ అడ్డా మీద కూలీలుగా పనిచేశారు. ఈ క్రమంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న నేపాల్కు చెందిన దిల్ బహదూర్ 2005లో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఈ ఐదుగురికి అక్కడి కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే తమ వారిని విడిపించాలని కుటుంబ సభ్యులు అప్పటి కాంగ్రెస్ పాలకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ 2009లో ఎన్నికవగా బాధిత కుటుంబ సభ్యులు ఆయన్ని కలిసి వేడుకున్నారు. వారి దయనీయ స్థితికి చలించిన కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. దుబాయ్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబానికి పరిహారం అందించి వారి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష ప్రసాదిస్తేనే శిక్ష రద్దవుతుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ 2013లో స్వయంగా నేపాల్కి వెళ్లి దిల్ బహదూర్ భార్యకు 15 లక్షలు అందజేసి క్షమాభిక్షకు మార్గం సుగమం చేశారు. ఆమె సంతకం చేసిన పత్రాలను కోర్టులో సమర్పించి క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. వివిధ కారణాల వల్ల నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కోర్టు క్షమాభిక్ష ప్రసాదించలేదు. ఈ కేసు వాదించేందుకు దుబాయ్ లాయర్కు ఫీజు సైతం కేటీఆర్ చెల్లించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన కార్యాలయ అధికారులను దుబాయ్కి పంపించి కేసును సమీక్షిస్తూ వచ్చారు. నిరుడు దుబాయ్ పర్యటనలో భారత కౌన్సిల్ జనరల్ కార్యాలయం అధికారులు, అక్కడి ప్రభుత్వ అధికారులు కేసు వాదిస్తున్న అరబ్ లాయర్లతో సమావేశమై చర్చించారు. క్షమాభిక్ష ప్రసాదించే విషయంపై దుబాయ్ రాజుతో ప్రస్తావించాలని అక్కడి కాన్సుల్ రామ్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ 17 ఏళ్ల ప్రయత్నాలతో కోర్టు ఇటీవలే క్షమాభిక్ష పెట్టింది. 18 ఏళ్లు జైల్లో మగ్గిన ఈ ఐదుగురికి విముక్తి లభించగా ఒక్కొక్కరు విడుదలవుతూ స్వదేశానికి వస్తున్నారు. పెద్దూరుకు చెందిన అన్నదమ్ములు మల్లేశం, రవి విడుదల కాగా టికెట్లకు డబ్బులు లేక ఆగిపోయారు. వారికి కేటీఆర్ విమాన టికెట్లు సమకూర్చారు. బుధవారం వారు శంషాబాద్ చేరుకున్నారు. అప్పటికే కేటీఆర్ ఆదేశాలతో కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నేతలు అక్కడికి తీసుకెళ్లారు. తమ వారు కేటీఆర్ సార్ దయతోటే ఇంటికి చేరారని, సార్ సల్లంగా ఉండాలని కుటుంబీకులు తెలిపారు. కేటీఆర్ కు కృతజ్ఞతగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.